సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ తెలంగాణలో బలపరుచుకుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందే అన్న క్యాంటీన్‌లు స్టార్ట్ చేస్తున్నామన్నారు. తర్వాత ఇప్పుడు ఇవాళ ర్యాలీ చేయబోతున్నారు బేగంపేట నుంచి అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే దీనంతటిని కేసీఆర్ విమర్శిస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాము. రావద్దు అని కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అసలు మీరేమంటారు సార్? యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడుకి చాలా ఎక్కువ ఆదరణ ఉండేది ఆంధ్ర రీజన్ కంటే తెలంగాణ రీజన్‌లోనే ఉండేది ఒకప్పుడు. లాస్ట్ మినిట్‌లో అతను ఎల్ రమణ అని నాకు బాగా ఫ్రెండ్. అతను ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ టీడీపీకి ఉండేవాడు యాక్చువల్‌గాను. ఎప్పుడైతే స్టేట్ వెడగొట్టేసినంత ఘనత కేసీఆర్ మూట కట్టుకున్నాడో అప్పుడు ఈక్వేషన్ మారిపోయినాయి. ఒక కక్ష కింద ఏర్పడిపోయింది ప్రజల్లో కూడా. ఆంధ్ర వాళ్ళే వచ్చి దీన్ని ఇలాగ ఎంత ఈ 60-70 ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి వీళ్ళు మనల్ని పెరగకుండా చేస్తారు అనేది వచ్చేసింది. బాగా ప్రబలంలో పట్టుకొచ్చేసింది కేసీఆర్. అసలు కేసీఆర్ ఇలా చేయడం గల కారణం ఏంటి? అతను ఒక మినిస్టర్ అడిగాడు చంద్రబాబు నాయుడు. ఇతనికి పెద్ద ఎక్కువ లెక్క చేసేప్పుడు ఎన్టీ రామారావు తరపుకి వెళ్ళి ఎన్టీ రామారావు దయాదారి పక్షులతో ఎన్టీ రామారావు పేరునే ఎవడన్నా పెట్టుకుంటాడా? కొడుకు కూడా పెట్టేస్తున్నాడు. అతనే కేటీఆర్ కదా. ఎన్నిసార్లు చెప్తాను ఇలాగే చెప్తాను. సో అంతటి స్వామి భక్తి ఉన్న అతను ఇతనికి సపోర్ట్ చేయడం ఇష్టం లేదు. ఇతని దృష్టిలో కేసీఆర్ బచ్చా చంద్రబాబు దృష్టిలో సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు ఇవ్వలేని కారణంగా ఇతను ఏదో విధంగా నాయిస్ చేసి అది ఫలించింది. ఎంత పట్టించడం ఏముంది? పివి నరసింహరావు గారు అప్పుడు బాగా చిన్నపిల్లం మనం. అప్పుడు ఫస్ట్ జరిగింది సెపరేట్ ఆంధ్ర మూమెంట్. ముల్కీ మీద వీటి మీద స్టిల్ రిమెంబర్ దట్. పివి ఈజ్ ఈక్వల్ టు విపి అని రాసేవారు బస్సుల మీద. పివి రాసి ఈజ్ ఈక్వల్ టు విపి. ఎక్కడ ఆంధ్రాలో ఇక్కడ అలా కాదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రహ్మరథం పెట్టేవారు. పివి నరసింహరావు వాళ్ళు కాలేకపోయింది. ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా ఇవ్వలేకపోయారు. అసలు దీన్ని అసలు దృష్టిలో లేదు. దృష్టిలో ఉంటే ఆలోచించేయాలి, కానీ ఆలోచించే మూడ్లో సెంట్రల్ గవర్నమెంట్ లేదు. అంతకాలం తర్వాత ఆఫ్టర్ పివి నరసింహరావు ఎవరేం చేసినా జరగలేదు. చెన్నారెడ్డి గిన్నారెడ్డి అంతా చెల్తే వచ్చారు, డబ్బులు సంపాదించుకున్నారు, సెటిల్ అయిపోయారు, వెళ్ళిపోయారు. జగన్ వెంగళరావు, అంజయ్య ఒకసారి గుర్తు చేస్తాను చీఫ్ మినిస్టర్ని. సో చాలా కాలం తర్వాత ఇతని యొక్క వ్యక్తిగతమైన కక్షతోటి ఇతనికి మినిస్టర్ ఇవ్వలేదన్న దాంతో ఇతను ఇంకా ఇదిగా పట్టుకున్నాడు. ఇప్పుడే పాపులర్ అయితే బెటరు అని చెప్పేసి అది ఇచ్చేసాడు. నాటకాలు ఆడాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, చచ్చిపోతున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చాడు. అన్నిటితో మొత్తం సెంటిమెంట్తో కొట్టాడు దెబ్బ. ఓకే, సగం తెలియని సోనియా గాంధీ ఇచ్చేసింది. ఆవిడకి పెద్ద పాలిటిక్స్ తెలియదు. యాక్చువల్గా అది కరెక్ట్ టైం కాదు. ఏం చేస్తుంది? ఆంధ్ర వాళ్ళకి ఒకటికి ద్రోహం చేయడం పక్కన పెట్టండి, కాంగ్రెస్ అధపతాలు పడిపోయింది. ఇక్కడ కాదు, మొత్తం అన్ని స్టేట్లు పడిపోయింది. అది పై మళ్ళా ఒక లెవెల్కి రావడం గల కారణం రేవంత్ రెడ్డి ఇక్కడ సౌత్లో, అక్కడ వచ్చి డికే శివకుమార్ అని పార్టీ కర్ణాటకలో కొంచెం పుంజుకుంటూ వస్తున్నారు. అది చేయడానికి అంతే పట్టింది, 11 సంవత్సరాలు పట్టింది. 11 years వాళ్ళకి అడ్రస్ లేదు. అడ్రస్ లేకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక లెవెల్కి ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ కర్ణాటకలో బీజేపీ ఓడించింది. బీజేపీ ఆక్యుపై చేశారు వాళ్ళు. యడ్యూరప్ప వాళ్ళ పక్కన గంటేసి కాంగ్రెస్ సీన్లోకి వచ్చింది. సిద్ధరామయ్య వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? పెద్ద ఆయన అయిపోయారు కదా ఇచ్చారు. యాక్చువల్గా డీకే శివకుమార్ అవ్వాలి. అతని ఇనిషియేషన్ ఎక్కువ, చాలా పవర్ఫుల్ పర్సన్ అతను కాంగ్రెస్లో. సో ఇప్పుడు ఏంటి, ఇది ఒకప్పుడు పూర్వవైభవం ఆలోచించుకుంటే బిఫోర్ సెపరేషను. ఇప్పుడు సెపరేషన్కి చంద్రబాబు నాయుడు ఎగనెస్ట్ కాదు కదా. సెపరేట్ కాని క్రితం ఒక ఇదిలో ఉన్నవాడు ఎవడో తెలుగుదేశమే. వాళ్ళకి పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఆఫీసు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ ఉంది. నేషనల్ పార్టీ కూడా లెవెల్లో ఇతను అయిన మన్నాడే నేను బీఆర్ఎస్ అని పెట్టేశాడు. వాళ్ళు పెట్టిన 40 సంవత్సరాలు అయింది, 42 సంవత్సరాలు అయింది. ఓకే, చాలా కాలం తర్వాత ఈయన ఎన్డీఏ చైర్మన్ అయ్యాడు కాబట్టి అక్కడ సెంట్రల్లోనూ చక్రం తిప్పే లెవెల్కి వెళ్ళాడు కాబట్టి అప్పుడు కూడా తెలుగుదేశాన్ని నేషనల్ పార్టీ అన్నాడు, కానీ ప్రబలంలో తీసుకురాలేకపోయాడు. నేషనల్ పార్టీ ఎందుకు అవ్వదంటే నార్త్ సైడ్ పీపుల్ దే డోంట్ లైక్ సౌత్. ఎన్ని ఏమనుకున్నా కూడా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళే అవ్వాలి. అలాంటి మూఢనమ్మకం ఇక్కడ జరిగేది. ఒక అమ్మోడో, ఒక రెడ్డో, ఎన్టీ రామారావు తర్వాత
చీఫ్ మినిస్టర్ ఎందుకు అవ్వాలి? ఒక వెలం ద్వారా అవ్వలేదా? స్టేట్ సెపరేట్ చేశాడు, అది వెలం ధరలో అవ్వలేదా? ఇప్పుడు కాపు ద్వారా మళ్ళీ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో పూర్వవైపు వచ్చిందా? ఇప్పుడు టెక్నిక్ కనిపెట్టాడు ఎవరు, మన ఇతను ఎవరు, చంద్రబాబు నాయుడు. దానికి తోడు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. నన్ను శిష్యుడు అనొద్దు, నా గురువు అనొద్దు మీరు అంటున్నాడు అక్కడక్కడ. అనొద్దు అన్న కూడా ఫ్యాక్ట్ రిమైన్స్ కదా, అది నిజం అది. సో వాళ్ళిద్దరికీ లోపాయకారంగా లోపల వాళ్ళకి అన్నీ తెలుసు. ఇక్కడ సక్సెస్ అవ్వకూడదు అనుకుంటే పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. కేసీఆర్ చాలా కాలం నుంచి అంటున్నాడు, నువ్వు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదని ప్రజల్ని రేకెత్తిస్తున్నాడు. వీళ్ళు ఇక్కడికి వచ్చాయంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మనల్ని ఎత్తి చేసుకుంటారు. ఒక పక్కనేమో హైదరాబాద్ వాళ్ళకి మెజారిటీ రాలేదు, ఈ పార్టీకి హైదరాబాద్ వాళ్ళది అయిపోయాను, ఎవరిది యూనియన్ టెరిటరీ అయిపోయినది తెలుసా మీకు. వాళ్ళకి మెజారిటీ రాక మూసుకున్నారు అన్నీని బీజేపీలోను. ఓకే, సో ఇటువంటి డేంజర్ పంచుకున్న టైంలో మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే పుంజుకుంటాడనే భయం ఎందుకు ఏర్పడింది? ఇతను మతపతాలు పడిపోయింది. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ మార్చినప్పుడే పడిపోద్దని చెప్పాను నేను. మీ వీడియోలు వెతుక్కోండి, అదేందా మీకు ఎవరికి చెప్పాను. పేరు మార్చడం అంత దూల అంత బూతు ఏదో ఉండదు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి జనపథలోకి వెళ్ళిపోయి బిల్డింగ్ కట్టేసి వాట్ యూ థింక్ నేషనల్ పార్టీ ఏంటని చెత్తారెడ్డి డబ్బులు ఇచ్చాడు. ఒక్కొక్క 15 మంది మినిస్టర్లకి ₹1 కోటి వేస్తే వచ్చేస్తారు ఓపెనింగ్కి, సినిమా ఓపెనింగ్ వచ్చినట్టు. వాళ్ళు ప్రజలేం కాదు వాళ్ళు, ప్రజల తరపు నుంచి రావాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కౌన్ కిస్కాగాళ్ళు. ఇతను ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఇటువంటి అడావుట్లు అన్నీ చేసి తన్నే మోసం చేసుకున్నాడు. ద మోస్ట్ డేంజరస్ మోసం ఏదంటే మనల్ని మనం మోసం చేసుకోవడం. అదేంటే ఆ విధంగా తన్నే మోసం చేసుకుని ఇప్పుడు నీకు 30 సీట్లు వచ్చినా కూడా నీ వాళ్ళందరూ ఇందులో జంతువు జంప్ చేస్తారు, ఇంకా నీకు మనుగడ లేదు అన్నట్టు తేల్చారు. ఫ్యామిలీ వైజ్ బ్యాడ్ అయిపోయారు. కూతుర్ని అందులో పెట్టేశారు, బెయిల్ తెచ్చుకోలేకపోతున్నాం. ఓకే, కొన్ని 100 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, సంపాదించి ఉంది కాబట్టి. అయినా రానివ్వట్లేదు. ఎందుకంటే ఇతన్ని అనరాని మాటలు అన్నాడు మోడీని, సన్నాసి, ఇది తొక్క అనేవాడు కేటీఆర్. అయ్యే చదువుకునే వాళ్ళు మాటలు, మా హైట్ మాటలు కాదు. మనం అప్పుడప్పుడు సరదాగా అంటే తప్పితే ప్రైమ్ మినిస్టర్ ఎలాగంటావు? ఆ విధంగా అన్నీ అన్నారా వాళ్ళకి తెలుసు. ఎటువంటి ప్రస్తుతానికి రోజు రోజుకి గ్రాఫ్ పడిపోయింది, లాస్ట్కి వచ్చేసి జీరోకి వచ్చేసింది బీఆర్ఎస్ పొజిషన్. ఓకే, దానికి చంద్రబాబు నాయుడు అవకాశం ఎందుకు తీసుకుంటాడు? సెంటర్లో కావాల్సిన వ్యక్తి ఎవరో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బీహార్. వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక 39-40 సీట్లు ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంచేత ఇది అతను ఉపయోగించుకుని మళ్ళా తెలుగుదేశాన్ని ఇక్కడ పుంజుకునేటట్టు చేస్తాడనేది నాకైతే నమ్మకం ఉంది. అదే ఇతని దగ్గర మానేసిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి చేస్తారు. వాళ్ళు ఎవరు సామాన్యులేం కాదే. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పక్క చూడాలంటే 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చూడరు. ఇప్పుడు టు స్టార్ట్ నిన్న మీటింగ్ పెట్టారు, చెప్పిన ప్రజల కోసం ఉన్నది, ప్రజల కోసం. ఇటు రేవంత్ రెడ్డికి బ్యాట్ రాదు, ఇతనికి రాదు. రేపు పొద్దున కాంగ్రెస్కి అటు ఇటు అయినా కూడా రేవంత్ రెడ్డి జంప్ చేస్తాడు ప్రజలతో సహా. అలా చేయడు, కాంగ్రెసే పుంజుకుంటుంది. కాంగ్రెసే పుంజుకుంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ జంప్ చేస్తాడు, వీళ్ళు అనుకున్న డబ్బులు ఇవ్వకపోతేనే. అక్కడ బీజేపీ వాళ్ళు అనుకున్న డబ్బు, బడ్జెట్, స్పెషల్ స్టేటస్లు కానీ ఇవన్నీ ఇవ్వకపోతే టక్కన మారిపోతాడు. ఒక పక్కన అదొక ఎజెండా, ఇంకొక ఎజెండా ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది ఆయనకి, చంద్రబాబు నాయుడికి. మళ్ళా ఇక్కడ మరి సగం డెవలప్ చేసింది ఇతనే కదా. ఇప్పుడు హైటెక్ సిటీ ఎన్ని చూస్తున్నారంటే ఒక లెవెల్కి మొదలు వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు మోహన్ వాళ్ళు అందరూ కలిసి కమ్మాస్ అందరూ కలిసి అక్కడ ల్యాండ్లు కొనుక్కుని హైటెక్ సిటీ కట్టారు. అర్థమైందా? వెంటనే రేట్లు పెరిగిపోయినాయి. సో ఇదే పని ఇప్పుడు అమరావతి చేస్తారు. ఎవడు నో అండు, డెవలప్ చేస్తారంటే ఎందుకు నో అంటాడు? ఒక చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత రేట్లు పడిపోతే ఏడుస్తాడు, కానీ రేట్లు పెరిగితే బిజినెస్ మ్యాన్ లైక్ చేస్తారు కదా. నీకు అర్థమైందా? ఆ విధంగా ఆంధ్ర, హైదరాబాద్లో నేనే డెవలప్ చేశాను అనే దాంట్లో ఎంత నిజం ఉందో అనేది పూర్తిగా నిజం లేకపోయినా కూడా తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి కూడా బాగా డెవలప్ చేశాడు. కానీ నేనే స్టార్ట్ చేశాను అవన్నీ అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. 40 years సిబిఎన్. అందులో కొంత నిజం ఉంది, వాళ్ళ స్వార్థం ఉంది, వాళ్ళ స్వార్థం 90% ఉంది. వాళ్ళంతా ఇప్పుడు ఇటు ఏరియాలో శేర్లింగంపల్లి ఏరియా వస్తుంది, కమ్మోడే గెలుస్తాడు ఇక్కడ, తెలుసా మీకు? అంచేత ఈ అందరికీ తెలిసి సైన్స్, జనరల్ ఓటర్ తెలీదు, సామాన్య ఓటర్ తెలీదు. ఇప్పుడు తెలియపరచడానికి నిన్న ఒకటే శుభపరిణామం ఏంటి? ఈ 2 స్టేట్లకు కలిసినాయి, దానికి కోఆపరేట్ చేస్తే ఎవరా?
శిష్యుడే అవసరమైతే రేవంత్ రెడ్డికి మేడం రాహుల్ గాంధీ అంటారు కలిపేసుకోమంటాడు. మరి బీజేపీ వాళ్ళు ఇతనికి అనుకున్నట్టు అనుకూలంగా లేకపోతే కలిసిపోతారు. ఇతను కలిసిపోవడం కాకుండా నిటీసుకుంటూ పెట్టుకుపోతాడు కూడా. చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే వనవంతా చెడు కొడతాడు. అర్థమైంది మీకు? అనుభవం ఉంది కదా అతనికి, అనుభవం ఉంది. ఇజ్ క్లీన్ పొలిటీషియన్ అయిపోయాడు. ఇప్పుడు ఎంతమందిని చూసేటప్పుడు ఈ 40 సంవత్సరాల్లోనూ. అంచేత మళ్ళా ఇక్కడ పూర్వ వైభవం వస్తుంది అని ఒక స్టార్ట్ అయింది నిన్న. 2 స్టేట్లకి రావాల్సిన బకాయిలు తీర్చుకోవడం అనే పేరుతోటి కలుసుకుని సద్భావంతో ఉన్నారు ప్రస్తుతం, శుభ పరిణామంలో. సో ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వస్తున్నాడు కాబట్టి పోయిందేముంది, ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టే ఆ పక్కన శేరిలింగంపల్లి వాళ్ళు అందరూ కలిసి 20 కోట్లు ఖర్చు పెడతారు. చాలామంది ఉన్నారు, గాంధీ గింది చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాట్ లైక్ అదర్స్, వాళ్ళు దే ఆర్ వెరీ లాయల్ టు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి లాయల్ అంటే దాని తెలుగులో ఏమంటారు, దగ్గరగా ఉంటారు కదా. ఆయన ఆలనా పాలనా చూసుకునే వాళ్ళు ఈ ఏరియా ఇదే మెయిన్. అదేందా వాళ్ళంతా ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతామో అంత ఖర్చు పెడతారు. పార్టీ కూడా అడుగుతుంటలేదు, బ్రహ్మాండం ఖర్చు పెడతారు వాళ్ళు. అంటే మొత్తం ఇది ఒక జోల్ట్. ఇంక ఇది లాస్ట్ క్లైమాక్స్ ఎవరికి, బీఆర్ఎస్కి ఇక జీవ సమాధి. అది ఇతను ఎప్పుడైతే గెలిచాడో మళ్ళా వాళ్ళ పునర్జన్మ అనమాట. మంచి ఫైల్లో ఉన్నాడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు. రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇతను ఏళ్ల యొక్క జులుం కూడా పోవాలి. ఇక్కడికి వస్తే ఉంది, తెలంగాణలో ఎవరో ఉంటారు. ఇక్కడ ఫామ్ చేసినంత మాత్రం ఆంధ్ర వాడు తీసుకొచ్చి అక్కడ మినిస్టర్ చేయడు కదా. ఇక్కడ 100కి ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు, 100కి 100 రూపాయలు తెలంగాణలో ఉన్న వ్యక్తులే ఉంటారు. ఇది కామన్ సెన్స్. ఇది తెలంగాణ స్టేట్లోకి వచ్చి నేను ఆంధ్ర వాళ్ళు పట్టుకొస్తానంటాడా? సో వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది ఎందుకు లేదంటే అంతకుముందు ఇప్పుడు కేసీఆర్ ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్కి వెళ్ళిపోయాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు. పాలిటిక్స్లో చీకటి వెలుగులు లాగా రంగుల రాట్లలాగా తిరుగుతూనే ఉంటుంది, కిందకి పైకి అప్స్ అండ్ డౌన్స్, లైట్స్ అండ్ షేడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా డెఫినెట్గా ఈ విల్ కమ్ బ్యాక్. ఇవాళ దాన్ని ఎంత ఉంటే అంత చూపిస్తారు చూడు సోషల్ మీడియాలో. ఇవాళ ఏదో ర్యాలీతో వస్తున్నాడు కదా, ఈ ర్యాలీని ఒక పెద్ద సూపర్ సక్సెస్గా చూపిస్తారు. లేదా మీడియా ఎవరిదే, వాళ్ళదే. మీడియాలో సగం పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ వాళ్ళు ఉన్నాయి, యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆయన సక్సెస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా ఆయన గురించి చూపిస్తారు. ఇవన్నీ కలిసి వెరసి అటు బోడీకి దెబ్బ, ఇటు ఇతరికి దెబ్బ. బోడీకి అడుగుతూ ఉంటాడు. మరటి వరకు చాలా ఎక్కువ ఫీల్ అయిపోయారు వాళ్ళు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏకేస్తున్నారు. బహువా బోయిత్రి అని, రాజా చాలామంది ఉన్నారు. అంచేత వీళ్ళందరిలో కంపేర్ చేస్తుంటే ఒక బెటర్ పొజిషన్లో ఉన్న పొలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. రైట్.